క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ దమ్మన్నపేట షోగుట్ట వద్ద గల విశ్వమాత పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద పౌర్ణమి ధ్యానాన్ని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ పౌర్ణమి ధ్యాన కార్యక్రమానికి జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ కర్తల ట్రస్టు సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారు విచ్చేసి చాలా చక్కని ఆత్మజ్ఞానం అందించారు. శివగుట్టపై చాలా అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం నిర్మించాలని, మానవ జీవితంలో పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మాణం గొప్ప విషయమని, ప్రతి ఒక్క వ్యక్తి పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 200 మంది ధ్యానులకు ధ్యానామృతం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లగంగారెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు గుండోజీ నవీన్ కుమార్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొడ్డు దయానంద్, కునింటి శేఖర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, అశోక్, మురళీగౌడ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మనసు పవిత్రత పొందిన తర్వాత అప్పుడు శుద్ధ సాత్విక గుణం ప్రతీక అయిన ఆంజనేయుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. శుద్ధ సాత్వికం ఎవరి లోపటైతే ఎప్పుడైతే వస్తుందో ఆ ఆత్మస్థితి నుంచి పరమాత్ముడు అంటే శుద్ధ సాత్విక గుణం నుంచి నిర్గుణుడిగా మారతాడు. అప్పుడు రాముడు నిర్గుణుడు అయ్యాడు, ఆంజనేయుడు శుద్ధ సాత్వికుడా వచ్చాడు. ఎందుకు రాముడికి సేవ చేశాడు ఆంజనేయుడు? అలాంటి సేవ ఎవడు చేయలేదు. నిరంతరం రామరామ రామరామ అనుకుంటూ ఎందుకు అలా ఉన్నాడు అంటే నిరంతరం తను నిర్గుణం కోసం ప్రయత్నం. శుద్ధ సాత్వికుడైన ఎవడైనా సరే ఆత్మస్థితి నుంచి పరమాత్మగా కావడానికి తనకంటే ఆ స్థితిలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి యొక్క మార్గదర్శనంలో మాత్రమే ఆ వ్యక్తి ఆ విధంగా పరిణామం చెందుతాడు. అంతే తప్ప రాముడనే ఒక ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.